తులారాశి వారికి ఆగస్టు 18 మంగళవారం ఈరోజు మీ చేతిలోనే విజయం ఉందని గ్రహాలు సూచిస్తున్నాయి. చంద్రుడు మీ యొక్క సొంత రాశిలో సంచరిస్తుండటంతో డబ్బు, బిజినెస్, కెరియర్, కొత్త ప్రాజెక్టులు, ప్రయాణాలు వంటి ముఖ్యమైన విషయాలలో ఈ రాశి వారు ముందడుగు వేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆర్థిక లాభం లేదా ఒక కొత్త అవకాశం మీ ప్రయత్నాల వల్ల మీకు చేరువ కావచ్చు. కానీ మీ మనసులోని ఒక నెగెటివ్ థాట్ మీ విజయాన్ని అడ్డుకోకుండా ఈరోజు ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అనేది చేయండి. అందరికీ కూడా నమస్కారం అండి. తులారాశి వారందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడు మరియు పార్వతీదేవి మరియు వినాయకుడు అనుగ్రహంతో మీకు ఈరోజు సుఖ సంతోషాలు కలగాలి, అలాగే ఐశ్వర్యం మరియు విజయాలు కలగాలని కోరుకుంటూ ఆగస్టు 18వ తేదీ మంగళవారం తులారాశి వారికి దినఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ముఖ్యంగా ఈ యొక్క ఫైనాన్స్ రంగం, ఇన్కమ్, ఇన్వెస్ట్మెంట్స్, ఉద్యోగం, బిజినెస్, కెరియర్ గ్రోత్, కుటుంబ ప్రేమ, ఆరోగ్యం, విద్య వంటి ముఖ్యమైన అంశాలలో ఈరోజు గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ఈరోజున పంచాంగ విషయానికి వస్తే కనుక ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం అండి. ఆగస్టు 18వ తేదీ మంగళవారం. తిథి షష్ఠి సాయంత్రం 5:50 వరకు ఉంది. ఆ తరువాత సప్తమి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రం చిత్త తెల్లవారుజాము 4:58 వరకు ఉండి తర్వాత స్వాతి నక్షత్రం వస్తుంది. అమృత గడియలు రాత్రి 9:18 నుంచి 11:01 వరకు, వర్జం ఉదయం 10:59 నుంచి 12:42 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:24 వరకు. చంద్రుడు తులారాశిలోనే సంచరిస్తున్నారు. చంద్రుడు స్వరాశిలో ఉండటం వల్ల మీలో కాన్ఫిడెన్స్, నిర్ణయ సామర్థ్యం మరియు స్వీయ విశ్లేషణ పెరిగే అవకాశం ఉంటుంది. మీకు ఈరోజు మీ గత నిర్ణయాలను ఒక్కసారి పరిశీలించుకుని మీలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటే పర్సనల్ గ్రోత్ మరియు కెరియర్ గ్రోత్ విషయంలో మంచి ముందడుగు వేస్తారని చెప్పచ్చు. అంతేకాకుండా సేల్స్ అండ్ పర్చేజ్, ట్రావెల్, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించటం, అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం మరియు వ్యాపార ప్రయత్నాలు చేయడానికి కూడా అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. కళారంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు ప్రత్యేకమైన రోజు. మ్యూజిక్, సింగింగ్, రైటింగ్, స్పీకింగ్, కంటెంట్ క్రియేషన్ వంటి రంగాలలో మీ సృజనాత్మకత మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, అనవసరమైన చిరాకులు, నెగిటివ్ థింకింగ్ మరియు వివాదాలకు ఈ రాశివారు దూరంగా ఉండటం ఈరోజు మీ విజయానికి చాలా కీలకమని చెప్పుకోండి. మరి తులారాశి వారికి ఈ రోజున ఫైనాన్స్, జాబ్ అండ్ బిజినెస్, హెల్త్, లవ్, ఫ్యామిలీ, స్టూడెంట్స్ మరియు ఉమెన్ విషయంలో ఉన్న అత్యంత ముఖ్యమైన సానుకూల ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు చూసుకుంటే తులారాశి వారికి ఈ రోజున ఫైనాన్షియల్ గ్రోత్ మరియు మనీ గెయిన్ చేసుకునే విషయంలో అనుకూలమైన అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. మీ సొంత కృషి ద్వారా అదనపు ఆదాయం లేదా లాభం పొందేటటువంటి అవకాశం కనిపిస్తోంది. సేల్స్, పర్చేస్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మరియు కమర్షియల్ డీల్స్ చేసే వారికి మంచి ఫలితాలు అనేవి రావచ్చు. సరైన నిర్ణయం తీసుకుంటే ఒక లావాదేవీ మీకు లాభాన్ని అందించే అవకాశం కనిపిస్తోంది. ఇన్వెస్ట్మెంట్స్ లేదా కొత్త ఆర్థిక అవకాశాలను పరిశీలిస్తున్నారు. పూర్తి సమాచారం తెలుసుకుని ముందుకు వెళ్తే మంచి ప్రయోజనం అనేది పొందుతారని చెప్పొచ్చు. మీ నిర్ణయ సామర్థ్యాన్ని మీరు నమ్మండి అని చెప్పి తెలియజేయటమైంది. ఇక జాబ్ అండ్ బిజినెస్ రిలేటెడ్గా చూసుకుంటే ఉద్యోగస్తులకు కెరీర్ ప్రోగ్రెస్ మరియు ప్రొఫెషనల్ రికగ్నైజేషన్ పొందేటటువంటి అవకాశం ఉంది. మీలోని ప్రత్యేకమైన స్కిల్స్ను ఉపయోగిస్తే పై అధికారుల దృష్టిలో పడతారండి. వ్యాపారస్తులకు కొత్త క్లయింట్లు, బిజినెస్ డీల్స్, సేల్స్ మరియు మార్కెట్ ఎక్స్పాన్షన్ విషయంలో అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయని సూచన. కొత్త ప్రాజెక్ట్ లేదా బిజినెస్ వెంచర్ ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారు ఈ రోజున ప్రణాళికను అమలు చేసే దిశగా ముందడుగు వేయొచ్చు. మీ విజయంలో మీ విల్ పవర్ మరియు యాక్షన్ అనేది కీలకంగా మారతాయని చెప్పొచ్చండి. ఇక ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉందో చూసుకుంటే కనుక ఈ రోజున మీకు ఒక మెంటల్ క్లారిటీ మరియు ఎమోషనల్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి ఇది ఒక అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. మీపై మీరే చేసే సెల్ఫ్ అనాలిసిస్ మానసికంగా బలపడడానికి సహాయపడుతుందని చెప్పచ్చు. స్ట్రెస్ మరియు చిరాకు పెరగకుండా ధ్యానం, ప్రార్థన లేదా ప్రశాంతమైన కార్యకలాపాలకు కొంత సమయాన్ని కేటాయించండి. ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సాధారణ వైద్య సంరక్షణ కొనసాగించాలి. జ్యోతిష సూచనలు వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోండి.
ఇక ఈ రాశి వారికి ప్రేమ సంబంధాల గురించి కనుక మనం చూసుకుంటే, ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి ఓపెన్ కమ్యూనికేషన్ మరియు పరస్పర అవగాహన పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. భాగస్వామితో కలిసి మంచి సమయం అనేది గడుపుతారని చెప్పొచ్చు. ఇక ఒంటరిగా ఉన్నవారికి మీ ఆలోచనలు, ఆసక్తులతో సరిపోయే లైక్ మైండెడ్ పర్సన్‌తో కొత్త పరిచయం ఏర్పడేటటువంటి అవకాశం అనేది కనిపిస్తోంది. ఇక కుటుంబ విషయాలు గనక మనం చూసుకుంటే ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా మరియు ప్రశాంతంగా సమయం గడిపేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంట్లో మీకు భావోద్వేగపరమైనటువంటి మద్దతు అనేది లభిస్తుంది. కుటుంబంతో కలిసి శివుడు, పార్వతీదేవి మరియు వినాయకుడిని పూజించటం ఇంట్లో సానుకూలమైనటువంటి వాతావరణాన్ని పెంచుతుంది అన్న విషయాన్ని మీరు గమనించుకోండి. ఇంకా ఈ రాశి విద్యార్థులకి గనక మనం చూసుకుంటే విద్యార్థులకు క్రియేటివ్ థింకింగ్, రైటింగ్, పబ్లిక్ స్పీకింగ్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడేటటువంటి అవకాశం ఉంది. ఈ టాలెంట్‌ను సరైన దిశలో ఉపయోగిస్తే మంచి గుర్తింపు లభిస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మరియు కెరియర్ డెవలప్‌మెంట్ కోసం గతంలో చేసిన తప్పులను విశ్లేషించుకుని స్టడీ ప్లాన్ మార్చుకుంటే మంచి పురోగతి ఈ రాశి వారు సాధిస్తారు. ఇక ఈ రాశి మహిళలకు, స్త్రీలకి గనక మనం చూసుకుంటే ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్న మహిళలకు క్రియేటివిటీ మరియు నిర్ణయ సామర్థ్యం, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఈరోజు చాలా బలంగా ఉంటాయని చెప్పొచ్చు. ముఖ్యమైన పనుల్లో మీ ఆలోచనలకు విలువ అనేది పెరుగుతుంది. కుటుంబం, కెరియర్ మరియు వ్యక్తిగత లక్ష్యాల మధ్య బ్యాలెన్స్ సాధించడానికి ఈరోజు తీసుకునేటటువంటి ఒక మంచి నిర్ణయం మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఇక రెమెడీస్ చూసుకుంటే పరిహారాలు మీరు చేసుకోవాల్సినవి ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ శివుడు, పార్వతీదేవి మరియు వినాయకుడిని భక్తితో పూజించుకోండి. వీలైతే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఈ రోజున జపించుకోండి. ఈరోజు నల్ల రంగు మీకు అనుకూలంగా ఉండేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సందర్భంలో నల్ల రంగును ఉపయోగించుకోవచ్చు. మోసం, అలాగే అన్యాయం మరియు ఇతరులకు హాని చేసే ఆలోచనలకు పూర్తిగా దూరంగా ఉండండి. మీకు నచ్చిన నెగిటివ్ ఆలోచనలను మీకు గుర్తించి వాటిని సానుకూలమైన పనులుగా మార్చుకోవటం ఈరోజు అత్యంత ముఖ్యమైన పరిహారంగా ఈ రాశి వారికి మనం చెప్పుకోవచ్చండి. ఇక తులారాశి వారికి ఈ యొక్క ఆగస్టు 18 మంగళవారం మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్, బిజినెస్ లాభాలు, కెరియర్ ప్రోగ్రెస్, కొత్త అవకాశాలు మరియు కుటుంబ సంతోషపరంగా చాలా మంచి రోజు అని చెప్పొచ్చు. ముఖ్యంగా చంద్రుడు తులారాశిలోనే ఉండటం వల్ల మీ యొక్క కాన్ఫిడెన్స్ మరియు నిర్ణయ సామర్థ్యాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఈ రోజున మీకు అనుకూలమైన ఫలితాలు మీరే సృష్టించుకోగలుగుతారు. అనవసరమైన కోపం, వివాదాలు మరియు నెగిటివ్ థింకింగ్ను పక్కన పెట్టి మీ స్కిల్స్ మరియు విల్ పవర్ పైన దృష్టి పెట్టండి. పార్వతీదేవి, వినాయకుని అనుగ్రహంతో మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఉద్యోగాభివృద్ధి, వ్యాపార వృద్ధి మరియు కుటుంబ సంతోషం కలగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. తులారాశి వారికి షేర్ చేసుకోండి. ప్రతిరోజు రాశి ఫలాలు మరియు పంచాంగ, జ్యోతిష్య విశ్లేషణ మరియు ఆధ్యాత్మిక సూచనల కోసం రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.